అందరికీ నమస్కారం. మనందరికీ మనసులో ఎన్నో పెద్ద పెద్ద కలలుంటాయి కదండి. మరి ఈరోజు ఆ కలల్ని నిజం చేసుకోవడానికి ఒక చాలా సింపుల్, ఒక అందమైన ఐడియా గురించి తెలుసుకుందామా? మనలో చాలామందికి అప్పుడప్పుడు ఇలాగే అనిపిస్తూ ఉంటుంది కదా. ఒక పెద్ద లక్ష్యం కనిపిస్తుంది, కానీ అరే ఎక్కడ మొదలు పెట్టాలి, ఏం చెయ్యాలి అని కాస్త కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇది చాలా చాలా కామన్ అండి. అయితే ఈ సమస్య మన ఒక్కరిదే కాదండోయ్, ఇది అందరికీ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం రవి అనే ఒక ఫ్రెండ్ కథ విందాం. అతని కథ వింటే ఈ ప్రయాణంలో మనం ఒంటరి కాదనే మనకే అనిపిస్తుంది. ఓకే, మరి రవి కథలోకి వెళ్దామా? అతని ఆలోచన చాలా బాగుంది, కానీ ఆ తర్వాత వచ్చిన కన్ఫ్యూజన్ కూడా అంతే పెద్దదిగా ఉంది. అబ్బో, చూడండి, రవి వేసుకున్న ప్లాన్ ఎంత పెద్దగా ఉందో. స్కూల్లో మనకిచ్చే కష్టమైన మ్యాథ్స్ ఎగ్జామ్ పేపర్లాగా ఉంది కదూ. చెయ్యాల్సిన పనుల లిస్టు చూస్తుంటేనే కొంచెం తల తిరిగేలా ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, మన ఇంట్లో ఒక పెద్ద పెళ్లి భోజనం ఉంది. 100 మందికి మనమే ఒక్కళ్ళం వంట చేయాలంటే ఎలా ఉంటుంది? రవి పరిస్థితి కూడా అచ్చం అలాగే అయిపోయింది. ఆ పనిభారాన్ని చూసి తను పూర్తిగా మునిగిపోయినట్టు ఫీల్ అయ్యాడనమాట. మనం చాలాసార్లు అన్ని పనులు మనమే చేసేయాలి, భారమంతా మనమే మోయాలి అని అనుకుంటూ ఉంటాం. కాని కొన్నిసార్లు ఇదే ఆలోచన మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపే ఒక పెద్ద ఉచ్చులా మారిపోతుంది. ఇక్కడే అసలు మ్యాజిక్ ఉందండి. చూడండి, పాత పద్ధతిలో అయితే మనమే ఒంటరిగా చాలా కష్టపడి ఆ పని చేయాలి. కానీ కొత్త ఆలోచన ఏంటంటే, ప్రతి లక్ష్యం వెనక దాన్ని పూర్తి చేయడానికి సరైన మనుషులుంటారు, భారాన్ని పంచుకోవడానికి. ఇక్కడే రవి కథలో ఒక మంచి ట్విస్ట్ వచ్చిందండి. ఒకే ఒక్క చిన్న ప్రశ్న రవి ఆలోచించే విధానాన్ని మొత్తం మార్చేసింది. అదేంటో చూద్దామా మరి? ఇదే రవికి వచ్చిన ఆ బల్బు వెలిగిన ఐడియా. అతను ఏమిటి అనే ప్రశ్న నుండి ఎవరు అనే ప్రశ్న వైపు తన ఫోకస్ మార్చాడు. ఒక్క క్షణం ఆగి ఈ చిన్న కానీ చాలా పవర్ఫుల్ ప్రశ్న గురించి ఆలోచించండి. చాలా సింపుల్గా ఒక చిన్న పిల్లాడికి చెప్పినట్టు చెప్పాలంటే, హూ మ్యాప్ అంటే మన కలను నిజం చేయడానికి మనకు హెల్ప్ చేసే సరైన మనుషుల లిస్ట్ అన్నమాట. అంతేకాని చేయాల్సిన పనుల లిస్ట్ అస్సలు కాదు. ఈ ఐడియా రాగానే రవి తన పాత పెద్ద ప్లాన్ను పక్కన పెట్టేశాడు. దానికి బదులుగా కొత్తగా చాలా తెలివైన ప్రశ్నలు వేసుకోవడం మొదలుపెట్టాడు. చూసారా, తన ఫోకస్ను పనుల నుండి మనుషుల వైపు ఎలా మార్చాడో? టెక్నికల్ పనికి ఎవరు కరెక్ట్, డిజైనింగ్కి ఎవరు, కంటెంట్ రాయడానికి ఎవరు, ఇలా సింపుల్గా 5 ఎవరు ప్రశ్నలు వేసుకున్నాడు. నమ్మలేకపోతున్నారా? కానీ ఇది నిజం. తన ఆలోచించే విధానం మార్చుకున్న కేవలం 3 వారాల్లోనే అద్భుతమైన రిజల్ట్స్ రావడం మొదలైంది. చూడండి, ఇప్పుడు రవి ఒక్కడే ప్రాజెక్ట్ను ముందుకు నెట్టట్లేదు. తన హూ టీం ఆ ప్రాజెక్ట్ను ప్రేమగా, బాధ్యతగా ముందుకు తీసుకెళ్తోంది. ప్రతి ఒక్కరూ తమ పనిని ఎంతో ఇష్టంగా చేస్తున్నారన్నమాట. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం ఇదేనండి. గుర్తుంచుకోవాల్సిన ఒక చాలా మంచి మాట. రవి కథ మనకు చాలా స్ఫూర్తినిచ్చింది కదూ. చాలా బావుంది. మరిప్పుడు రవి చేసిన ఈ చిన్న మ్యాజిక్ను మన సొంత కలలకు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దామా? ఇది మీకొక చిన్న ఫన్ హోంవర్క్ లాంటిదనమాట. భయపడకండి, చాలా ఈజీ. స్టెప్ 1, మీ మనసుకి నచ్చిన ఒక పెద్ద గోల్ తీసుకోండి. స్టెప్ 2, ప్రస్తుతానికి పనుల గురించి పూర్తిగా మర్చిపోండి. స్టెప్ 3, మీ గోల్ సక్సెస్ అవ్వడానికి కావలసిన 5 ముఖ్యమైన రోల్స్ ఏంటో రాయండి. ఇక ఫైనల్గా స్టెప్ 4, ఆ మ్యాజిక్ క్వశ్చన్ అడగండి, ఎవరు? ఒక్కసారి ఆలోచించండి. మీ పెద్ద కల ముందుకు వెళ్ళకపోవడానికి కారణమేంటి? ఒక మంచి ప్లాన్ లేకపోవడమా, లేక మీ మొదటి హూ ఇంకా దొరకకపోవడమా? గుర్తుంచుకోండి స్నేహితులారా, రోజూ నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒకరోజు మనల్ని పెద్ద సక్సెస్ దగ్గరికి తీసుకెళ్తాయి. మీ మొదటి ఎవరని వెతకండి. మళ్ళీ కలుద్దాం.